ఇవి ఇన్స్టెంట్‌గా చేసుకునే మైదా పిండితో చేసే పకోడీలాగా అనుకోండి. ఎక్కువగా ఉల్లిపాయలు వేసుకొని, ఒక కప్పు మైదా పిండికి ఒక 3 ఉల్లిపాయలు సన్నగా తరిగినవి పడతాయండి. ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి, ఒక పావు చెంచా ఉప్పు, పావు చెంచాలో సగం అంటే చిటికెడు ఉప్పు వేసుకొని గట్టిగా కలుపుకోవాలి పిండి. అయితే పుల్లటి పెరుగు ఒక అరకప్పు ఉంటే చాలా బావుంటుందండి. మనం పుల్లటి పెరుగు ఒక పావు కప్పు వేసిన తర్వాత పిండి కొంచెం పలచబడినట్టయితే ఒక 2 చెంచాలు బియ్యపిండి కూడా వేసుకుంటే ఈ పకోడీలు గట్టిగా ఉంటాయి. నూనె గుంజకుండా ఉంటాయండి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్‌లో అయితే చాలా బావుంటాయి. మనం పుల్లటి పెరుగు వేస్తాం కాబట్టి అప్పటికప్పుడు ఇన్స్టెంట్‌గా కూడా చేసుకోవచ్చు. సన్నటి ఉల్లిపాయలు, 2, 3 పచ్చిమిర్చి, చక్కగా ఉప్పు అన్నీ కలిసి చాలా టేస్టీగా ఉంటాయి ఈ పకోడీ. అయితే దీనికి నేను టమాటా, క్యాప్సికమ్, ఒక వంకాయ వేసి రొట్టె పచ్చడి చేశానండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 చెంచాలు పల్లి నూనె వేసి దాంట్లో ఒక 2 టమాటాలు, ఒక వంకాయ, ఒక పెద్ద క్యాప్సికమ్ వేసి 2 పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసుకొని ఉప్పు కూడా వేసి ఒక అర చెంచా కొద్దిగా చింతపండు వేసుకొని లైట్‌గా వేపుకొని ఆ తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా నీళ్ళతో మగ్గించుకొని మూత పెట్టి కలుపుతూ దాన్ని నేను మిక్సీ పట్టానండి. దానికి తాలింపు అక్కర్లేదు. ఎప్పుడు కూడా బోండాలకి కాంబినేషన్‌గా టమాటా చట్నీ అయితే బావుంటుంది. అంటే రోటి పచ్చళ్ళు బావుంటాయన్నమాట. మనం సాస్ అలా అయితే అంత టేస్ట్ రాకపోవచ్చేమో ఎవరిష్టం వాళ్ళది. కానీ జనరల్‌గా అయితే కాంబినేషన్స్ ఇంపార్టెంట్ అనమాట. ఒట్టి టిఫిన్, ఒట్టి బోండా కూడా తినాలనిపించదు. ఇలా రొట్టె పచ్చళ్ళతో కమ్మగా బావుంటుంది. అయితే అది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అండి. ఆ తర్వాత లంచ్‌లో ఈరోజు థాలీ వచ్చి ఆహ్, ఫస్ట్ నేను ఒక 2 ఆలుగడ్డలు తీసుకొని చక్కగా ఆలు ఫ్రై చేశానండి. ఆ తర్వాత చుక్క కూర ఒక కప్పుడు తీసుకొని దీంట్లో నేను ఉల్లిపాయలు ఉంటాయి కదా! అది సాంబార్ ఉల్లిపాయలు చిన్న చిన్నవి వాటిని ఆల్రెడీ మనకు ఆన్‌లైన్‌లో అవి వితౌట్ పీల్ వస్తున్నాయి కాబట్టి స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 చెంచాలు నూనె వేసి ఒక కప్పున్నర కప్పు చిన్న చిన్న ఉల్లిపాయలు వేసేసుకొని 2 పచ్చిమిర్చి తరిగి వేసి బాగా కడిగిన తర్వాత చుక్క కూర కూడా వేసానండి. ఒక కప్పున్నర వచ్చింది. 1 ½ కప్పు. ఆ తర్వాత చుక్క కూర వేపుడు ఇలాగా టేస్టీగా ఉంది. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతులు అన్నీ వేసానండి. తాలింపు ఒకటే వేయలేదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయలేదు. ఇందులో వేసిన చిన్న ఉల్లిపాయలే దీనికి కూరకి హైలైట్ అనమాట. ఆ తర్వాత కొంచెం ఆలుగడ్డ కూర, కొద్దిగా చుక్క కూర చేసుకున్నాం కదా! తర్వాత ఇంకొకటి ఏంటి రెసిపీ ఈరోజు కొంచెం కరెక్ట్‌గా ఒక 4 మిర్చి బజ్జీ తీసుకొని శనగపిండిలో ముంచి కొంచెం ఉప్పు, కారము, తర్వాత కొద్దిగా చిటికెడు సోడా వేసుకొని కలుపుకున్న శనగపిండి కొంచెం ఆర్గానిక్ ప్యూర్ అయితే బజ్జీ బాగా వస్తుందనమాట. అయితే అది బజ్జీ మిర్చితో కాకుండా రెగ్యులర్‌గా మనం వంట చేసుకునే మిర్చి, దాని లోపల ఎటువంటి గింజలు కానీ తీసేయకుండా స్టఫింగ్ లేకుండా చక్కగా టేస్టీగా ఒక 4, 5 బజ్జీలు వేసుకొని మామూలు బజ్జీలు కూడా అదే పిండితో ఒక 4 వేశానండి. ఆ తర్వాత ఇది ఈరోజు నిన్నటి కూర చాలా బావుందని చెప్పి ఒక అరకప్పు చిక్కుడుకాయ గింజలు తీసుకొని నేను ఒక 2 టమాటాలు, 2 ఆలుగడ్డలు, 2 పచ్చిమిర్చి తీసుకొని చిక్కుడుకాయ టమాటా కూడా చేశానండి. చాలా బావుంది. ఆ తర్వాత ఇది మిగిలిన చిక్కుడుకాయల్ని మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్‌లో ఒక పావు కప్పు వాటర్ పోసి మూత పెట్టేసి దాన్ని ఉడికించుకొని కొంచెం 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి స్టవ్ మీద పాన్ పెట్టి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ ఒక అర చెంచా వేసుకొని 2 చెంచాలు పల్లి నూనెలో చక్కగా చిక్కుడుకాయ కూర కూడా ఫాస్ట్‌గా చేశానండి. ఆల్రెడీ మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్‌లో ఉడికిచ్చాం కాబట్టి కూర ఫాస్ట్‌గా అయిపోయింది. ఆ తర్వాత నిన్న పెట్టిన ఆవకాయ అది ఉంది కదా! ఆమ్లా పచ్చడి ఎంత టేస్టీగా ఉందంటే అసలు ఆ ఆమ్లా స్మెల్ తగులుతుంటే చాలా బావుందండి. నిజంగా బాగా పెట్టాను పచ్చడి. మంచి ఆ వెల్లుల్లిపాయ వాసన, పల్లి నూనె, ఆమ్లాలో ఉన్న ఒక మంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఆ పల్లి నూనెలోకి ఎంత బావుందంటే ఈ పచ్చడి. ఒక్కసారి ఇన్ని కూరలున్నా కూడా నాకు వేడి వేడి అన్నంలో చక్కగా ఆమ్లా పచ్చడితోనే తినాలనిపించింది. అది వైటమిన్ సి రిచ్ ఒకటి. వామ్లా ఎప్పటికైనా కూడా హెల్త్‌కి మంచిది కదా! అట్ ద సేమ్ టైమ్ టేస్ట్ వైస్ కూడా చూడండి మీరు అన్ని కూరలు పక్కన పెట్టేసి నేను చక్కగా పచ్చడితో ఫస్ట్ ముద్ద తిన్నాను. అది ఫ్రెష్‌గా పట్టుకున్నాం కదా! నిన్న పట్టింది కాబట్టి ఇంకా బావుందనమాట. ఒకసారి మీరు యూట్యూబ్‌లో నా వీడియోస్‌లో నిన్న అప్‌లోడ్ చేశాను. తప్పకుండా చూడని వాళ్ళు ఉంటే చూడండి. చాలా బావుంది. ఇట్లా మనం హోమ్‌మేడ్ తాళి కనుక చేసుకున్నప్పుడు ఈ చిన్న చిన్నయి కొంచెం మనం కొద్దిగా క్వాంటిటీలో చేసుకుంటే రిస్కీగా అనిపించదండి. అన్నీ ఒక 2 ఆలుగడ్డలు, కొద్దిగా ఆలుగడ్డ టమాటా గమనించండి కొద్దిగా చిక్కుడుకాయ కూర అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీతో చేశాను కాబట్టి శ్రమ లేకుండా చేసుకున్నాను. అయితే
అక్కడ ఏంటంటే హోమ్‌మేడ్ థాలీలో మనం చక్కగా సాటిస్ఫాక్షన్ ఉంటుందనమాట. హంగర్ లెవెల్స్ అనేవి బాగా తగ్గుతాయి. ఎట్లా అంటే మనం జంక్ ఫుడ్ తిన్నామనుకోండి, ఆ క్షణం వరకు అది టేస్టీగా ఉంటది తప్ప, ఖచ్చితంగా జంక్ ఫుడ్ తిన్నాక మళ్ళీ ఆకలేస్తుంది. ఆ సంతృప్తి అనేది ఉండదు. ఏదైనా వచ్చు. మనకి ఈ సౌత్ ఇండియన్స్ అందరికీ మనకి రైస్ అంటే చాలా ఇష్టం గాబట్టి, చక్కగా ఇయన్నీ మనం వండుకొని తినొచ్చు. అయితే ఒక్క విషయం అండి. ఇందులో ఒక ఆకుకూర ఉంది చూసారా? ఈరోజు ఆకుకూర ఖచ్చితంగా ఉంది కదా! మీకు కనుక ఇందులో ఏ కర్రీలో అయినా కొంచెం క్యాలరీస్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే, ఇమ్మీడియేట్‌గా హై ఫైబర్ ఫుడ్ తీసుకోండి నెక్స్ట్ మీల్‌లో. అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న చక్కటి రాగి జావ గానీ, జొన్న జావ కానీ లేదా మిల్లెట్స్ ఉప్మా గానీ, ఓట్స్ ఉప్మా గానీ, అలా ఏదో ఒక హై ఫైబర్ ఫుడ్ తీసుకోండి. నెక్స్ట్ మీల్ సరిపోతుంది. ఎప్పుడు కూడా ఒక విషయం అండి. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీతో డయాబెటిక్ లెవెల్ కూడా పెరుగుతుంది. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీతో హార్ట్ అటాక్స్ కూడా వస్తాయి. ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్‌కి మనం దూరంగా ఉండాలంటే మంచి హెల్తీ ఫుడ్ కూడా